వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇవాళ మీకు వీడియోలో ఇంటర్లింక్లో మనకి ఇవాళ కొత్తగా అప్డేట్ వచ్చిందండి. ఇవాళ వచ్చి మనకి November 28 అండ్ అలాగే ఇవాళ వచ్చి మనకి ఇంటర్లింక్ నుంచి ఒక అప్డేట్ వచ్చిందండి 4.0. దీంట్లో ఏంటంటే మనకి ITLX వాలెట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ITLX వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ అలాగే హ్యూమన్స్ క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవాలి ఏంటనేది ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి గైస్. అండ్ అలాగే ఎవరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. అండ్ అలాగే దీంట్లో కూడా మనం రెఫరల్ కోడ్ యాడ్ చేస్తే, ఎగ్జాంపుల్ నా రెఫరల్ కోడ్ మీరు ఆ ITL వ్యాలెట్స్లో యాడ్ చేస్తే మీకు హ్యూమన్ క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుద్దండి. అండ్ అలాగే హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవాలి ఏంటనేది ఫుల్ డీటెయిల్గా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి గైస్. ముందుగా మీరు ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ వెళ్ళండి. ఇంటర్లింక్ నెట్వర్క్ అని ట్యాప్ చేయగానే మీకు అప్డేట్ ఆప్షన్ వస్తుంది. అప్డేట్ దేనికి సంబంధించింది ఏంటనేది మీకు ఈ వీడియోలో ఫుల్గా కనిపిస్తుందండి. ఇక్కడ మనకు ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ కింద స్క్రోల్ చేసుకుంటే ఏమేమి యూజెస్ ఉన్నాయి వ్యాలెట్ ద్వారా ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తారు. అండ్ అలాగే మనకి అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అప్డేట్ నౌ అని కనిపిస్తుంది. పక్కకి స్వైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ప్లే స్టోర్లకు కానీ యాప్ స్టోర్లో కానీ తీసుకెళ్తుంది. అప్డేట్ చేసిన తర్వాత మీకు అయితే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుందండి. చూపిస్తాను చూడండి. అప్డేట్ చేసిన తర్వాత అయితే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా వస్తుంది. ఇవరికి ఇక్కడ మనకి యాక్టివ్ యూజర్స్ కనిపించేవారు. ఇప్పుడు మనకి వెరిఫైడ్ ITLG అని కనిపిస్తుంది కదా, దాని మీద ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే వెరిఫైయింగ్ ఇన్ ప్రోగ్రెస్ కనిపిస్తుంది కదా, దాని కింద హ్యూమన్ క్రెడిట్ సిస్టమ్ అని కనిపిస్తుంది కదండి, దాని మీద ట్యాప్ చేయండి. మీకు కనిపిస్తుంది హ్యూమన్ క్రెడిట్ సిస్టమ్ ఏంటంటే మనకి ITLX యొక్క క్రెడిట్ స్కోర్ని మనకి చూపిస్తుంది. నా క్రెడిట్ స్కోర్ వచ్చి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు అన్లాక్ మీద ట్యాప్ చేయండి. అన్లాక్ మీద ట్యాప్ చేయగానే మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది ఏంటనేది మీకు డీటెయిల్గా ఇక్కడ చూపిస్తుంది. చూపించిన తర్వాత మీకు కింద మీకు మైనింగ్ చేసుకోమంటుంది, లేదంటే క్రియేట్ న్యూ వ్యాలెట్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు క్రియేట్ న్యూ వ్యాలెట్ మీద ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుందండి. ఏంటంటే మనకి ఎగ్జాంపుల్గా ఫేస్ వెరిఫికేషన్ అండ్ అలాగే ఒకవేళ థంబ్ అయితే థంబ్ అండ్ అలాగే పిన్ అయితే పిన్ పెట్టుకోమని అడుగుతుందండి. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, పిన్ పెట్టుకున్న తర్వాత వ్యాలెట్ అయితే క్రియేట్ అవుతుందండి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు వ్యాలెట్ మీద క్రియేట్ చేయగానే న్యూ వ్యాలెట్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనకి పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ మీకు పాస్వర్డ్ నచ్చిన పాస్వర్డ్ పెట్టుకోండి. అండ్ అలాగే ఇంకో సెకండ్ టైం కూడా అడుగుతుంది పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీకు గెటింగ్ యువర్ వ్యాలెట్ అని కనిపిస్తుంది. క్రియేట్ అయిన తర్వాత మనకి ఎలా వస్తుంది చూడండి. ఆల్ సెట్ అయిన ఇచ్చింది. ఇక్కడ కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. కంటిన్యూ మీద ట్యాప్ చేయగానే మీకు అయితే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. చూడండి, ITLX వ్యాలెట్ అయితే క్రియేట్ అయింది. మనకి కనెక్ట్ రిక్వెస్ట్ అండి, ఇది యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి మెయిన్లీ ఈ వ్యాలెట్ మీకు జీవితకాలం ఉండాలంటే మీరు ఒక యూజ్ఫుల్ చేయాలండి. ఏంటంటే ఇది మీకు చూపిస్తాను చూడండి. నా హ్యూమన్ క్రెడిట్ స్కోర్ వచ్చి 0.0032 ఉంది. దీన్ని పెంచుకోవాలంటే మీరు ఎగ్జాంపుల్కి ఏం చేయాలంటే కింద మనకి కనిపిస్తుంది. ఏంటంటే ఇది మనకి ఓపెన్ చేస్తే చూపిస్తాను చూడండి. ప్రజెంట్ ఇది హ్యూమన్ క్రెడిట్ సిస్టమ్ అండి. ఇది ఏంటంటే ఇది మనకి ఇక్కడ నుంచి మనం మైనింగ్ చేసుకున్నా, గ్రూప్ మైనింగ్ చేసుకున్నా అండ్ అలాగే గేమ్స్ అన్న ఈ క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుద్ది మనకి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చూపిస్తాను. బ్యాక్ హోమ్కి వచ్చాక మళ్ళీ ఓపెన్ చేస్తాను మీకోసం. ఓపెన్ చేయండి. ఇక్కడ హ్యూమన్ క్రెడిట్ సిస్టమ్ మీద ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఏంటంటే మైనింగ్ చేసుకోమని చూపిస్తుంది అండ్ అలాగే క్రెడిట్ స్కోర్ పెంచుకోమని చూపిస్తుంది ఇక్కడ. అండ్ అలాగే క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవాలనేది 2 ways ఉందండి. ఫస్ట్ వే వచ్చి మనకి నా రెఫరల్ కోడ్ యూజ్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు ఇక్కడ వ్యాలెట్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ బ్యాకప్ అని కనిపిస్తుంది కదండి, ఆ బ్యాకప్ మీద ఖచ్చితంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే 12 వర్డ్స్ వస్తాయి. ఆ 12 వర్డ్స్ మీరు ఎక్కడ పేపర్ మీద రాసుకోండి. ఒకవేళ అకౌంట్ మీకు రాకపోయినా బ్యాకప్ చేసుకుంటే పనిచేస్తుంది, తప్పకుండా యూజ్ చేసుకుంటుంది. బ్యాకప్ మీద 12 వర్డ్స్ ఉంటాయి. ఆ 12 వర్డ్స్ పేపర్ మీద రాసుకోండి. ఒకవేళ వ్యాలెట్ ఎప్పటికైనా మీకు కావాలనుకున్నా సరే ఆ 12 వర్డ్స్లో మన దగ్గర ఉంటే వ్యాలెట్ అయితే ఎప్పటికైనా రికవరీ అవుతుందండి. తప్పకుండా ఇది యూజ్ చేసుకోండి. ఆ బ్యాకప్ మీద ట్యాప్ చేసుకుని మీరు దాన్ని క్లియర్ చేసుకోండి. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దాని తర్వాత దీంట్లో మనకి ట్రేడింగ్ చేసుకోవచ్చు అండ్ అలాగే మనం వ్యాలెట్ యూజ్ చేసుకోవచ్చు. చాలామంది తెలిసే ఉంటుంది క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ అంటే ఏంటనేది చాలామంది తెలిసే ఉంటుందండి. దీంట్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మనం ఏంటంటే ఇంటర్లింక్ వాళ్ళు డైరెక్ట్గా కనెక్ట్ చేశారు. దీనికి ఏంటంటే మనకి ఫ్యూచర్లో చాలా గ్రో అవుతుందని, ట్రస్టెడ్గా వర్క్ అవుతుంది అనుకుంటున్నారు. చూద్దాం మరి. ఖచ్చితంగా అందరూ బ్యాకప్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు వ్యాలెట్ పక్కనే కనిపిస్తుంది. ఆ వ్యాలెట్ పక్కనే కనిపిస్తుంది కదా బ్యాకప్, ఆ బ్యాకప్ చేసుకుంటే 12 వర్డ్స్ ఉంటాయి. ఆ 12 వర్డ్స్ ఎక్కడ పేపర్ మీద రాసుకోండి, లేదంటే దాని మీద ట్యాప్ చేయగానే వేరే ఫోన్లో అయినా తీసుకుని మీ దగ్గర ఉంచుకోండి, యూజ్ అవుతుంది అది. దాని తర్వాత ఫైనల్లీ రెఫరల్ కోడ్ ఎక్కడ యూజ్ చేసుకోవాలని కనిపిస్తుంది కదా, మీకు చూపిస్తాను రెఫరల్ కోడ్ ఎక్కడ యూజ్ చేసుకోవాలనేది. ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది కదా, ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ వ్యాలెట్ మీద ట్యాప్ చేయండి. యాప్లోనే మనకి సేమ్ యాప్లోనే 2 ఉంటాయి.
ఇక్కడ మనకి ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, గ్లోబల్ సింబల్ మీద ట్యాప్ చేయగానే మనకి వ్యాలెట్ అని కనిపిస్తుంది. వ్యాలెట్ మీద ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదండి. ఓపెన్ అయిన తర్వాత మనకి చూడండి, వ్యాలెట్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మనకి కింద రైట్ సైడ్లో ఐకాన్ కనిపిస్తుంది కదా, కింద మీకు కనిపిస్తుందా? దాని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు సబ్మిట్ రెఫరల్ కోడ్ అని కనిపిస్తుంది కదండి. నా రెఫరల్ కోడ్ యూజ్ చేసుకోండి, RTMUPSSK, అన్ని క్యాపిటల్ లెటర్స్ అండి. ఇది యాడ్ చేసుకుంటే మీకు ఏంటంటే మీ క్రెడిట్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలాగే నాదనే కాదండి, ఎవరిదైనా యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి నా వీడియో చూస్తున్నట్లయితే మీరు తప్పకుండా నా రెఫరల్ కోడ్ అయితే యూజ్ చేసుకోండి. మీ క్రెడిట్ స్కోర్తో పాటు నా క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది ఈ రెఫరల్ కోడ్ ఇచ్చినందుకు. దీనివల్ల ఫ్యూచర్లో చాలా బెనిఫిట్సే ఉన్నాయండి. ఈ రెఫరల్ కోడ్ అయితే తప్పకుండా యూజ్ చేసుకోండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా వ్యాలెట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి ఒకవేళ క్రియేట్ చేసుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. డైరెక్ట్గా మీకు ఆ లింక్ ఓపెన్ చేసే కాడికి ఈ రెఫరల్ కోడ్ యాడ్ చేసే కాడికి వెళ్తుంది. అది మీరు పేపర్ మీద రాసుకోండి, RTMUPSSK. ఈ రెఫరల్ కోడ్ యాడ్ చేసుకున్న తర్వాత మీకు పూర్తి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుందండి. అండ్ అలాగే మనకి ఈ లిస్ట్ అయిన తర్వాత ITLG కాయిన్స్ ఎంత ఉంటుంది ఏంటనేది మీకు ఫుల్ డీటెయిల్గా చూపిస్తాను తర్వాత. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అలాగే ITLX వ్యాలెట్ ఎంతమంది యూస్ చేద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా నా రెఫరల్ కోడ్ అయితే యూజ్ చేసుకోండి. అండ్ అలాగే నా ద్వారా జాయిన్ అవ్వాలైనా సరే వేరే వాళ్ళైనా పర్లేదండి. ఈ RTMUPSSK అనేది మీకు కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. అండ్ అలాగే నా ITLX వ్యాలెట్ ఒక రెఫరల్ కోడ్తో పాటు లింక్ కూడా ఇస్తాను. డైరెక్ట్గా మీరు లింక్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. మీకు వీడియోలో అర్థమైంది అనుకుంటున్నానండి పూర్తిగా. ఐ హోప్ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఆల్.